సేమ్ మా అత్తయ్య గారు చెప్పినట్టేనండి. అత్తయ్య గారు మేమందరం ఒకసారి వస్తాము. ఇంకా 20 ఇయర్స్ నుండి దగ్గర దగ్గర దర్శనానికి వస్తున్నాము. బోనాలు ఇంకా మా ఆడపడుచు పెళ్లి కూడా ఇక్కడే అనుకున్నాము. అలా అయ్యింది మంచిగా. అంటే ఇప్పుడు మీరు పెళ్లి కాకముందు కూడా బోనం చేశారా? మా అమ్మ వారి ఇంట్లో చేసేవాళ్ళం. మా అమ్మ వాళ్ళ ఇంట్లో తర్వాత మా అత్తయ్య గారి ఇంట్లో కూడా చేస్తాము. కంటిన్యూ అవుతుందంట. మీరు కూడా కోరుకునే కోరికలు తీరాయా? అవుతున్నాయి మేడం. ఎట్లా చేస్తారు బోనం? చాలా మందికి తెలీదు. అంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదా, ప్రతి ఒక్కరు బోనం ఎత్తుకుంటున్నారు, ఫోటోలు దిగుతున్నారు అంతే. అసలు బోనం నిబంధనలు కొన్ని ఉంటాయి కదా, ఏముంటాయి అసలు? ముందైతే ఫాస్టింగ్ ఉంటారు, ఓకేనా. అయితే కొంతమంది మట్టి కుండల్లో చేస్తారు, కొంతమంది ఇత్తడిలో చేస్తారు. మేము మా పెళ్లిలో పెడతారు కదా, ఆ ఇత్తడి కుండల్లోనే చేయడం మాకు అలవాటు. ఇత్తడి చిన్న చిన్న సర్వలు ఉంటాయి కదా, అందులో చేస్తాము. అందులో మనము పసుపు అన్నము, పూరీలు, ఆకుకూరలు, బెల్లము, పెరుగు ఇవన్నీ పెట్టి దానికి వేపాకు చుట్టుకొని మళ్ళీ పైన దాంట్లో వాటర్ బెల్లం అది పోసుకొని మళ్ళీ పైన అక్కడ దీపం అది పెట్టుకొని వెళ్ళి అమ్మవారికి ఎక్కిస్తాం.